వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి టైంలో మనం గనక బూత్ కమిటీ వేస్తే బూత్ కమిటీలో ఉన్నటువంటి వాడు ఏ చిన్న తప్పు చేస్తే దాన్ని అడ్డు పెట్టి ఆయన జైల్లో పెడితే వాడిని విడిపించలేదని చెప్పి రేపు పొద్దున మనల్ని ఫీల్ అవుతారు. వాడు చేసిన అదో పని మనం ఎత్తినేసుకోవాలి. ఎందుకు వచ్చిందని బూత్ కమిటీలు వేయలే, మండల కమిటీలు పంచాయతీ కమిటీలు ఎందుకు వేయలేదంటే అక్కడ ఎవడో ఒకడు ఏ తప్పు చేస్తాడు వాళ్ళందరినీ విషయంలో మనం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కమిటీలు వేయకుండా 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాడు. అది భయమా, పిరికితనమా, లేకపోతే బలమా, లేదంటే బాబు గారి మీద భక్తి? అదొకటి. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడైనా అంతే, సీటు ప్రకటించగానే ఇప్పుడు క్రిందటిసారి ఉంది అదేది భీమవరంలో 1000 కోట్లు ఖర్చు పెట్టారు ఇద్దరు కలిసి, అలాంటి సిల్లీ ప్రకటనలు. అక్కడ జనాలకు తెలియదే 1000 కోట్లు ఖర్చు పెట్టారా 10,000 కోట్లు ఖర్చు పెట్టారా, ఖచ్చితంగా ఆ అభ్యర్థి డబ్బులు ఇచ్చాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు ఇచ్చాడు కదా. అయితే ఆయన ఇవ్వాల, ఆయన తరపున కొంతమంది అప్పుడైతే ఇవ్వలేదని నేను కూడా అనుకున్నా. తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలు వాళ్లే ఖర్చు పెట్టారన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా అయితే కొంతమంది ఖర్చు పెట్టారు. అయితే వీళ్ళు పెట్టినంత పెట్టలేదు. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే వీళ్ళు 500 రూపాయలు 200 రూపాయలు ఇచ్చారు. అది ఆనలేదు బేసిక్ గా. ఇప్పుడు అట్లాగా పెడతారేమో అంటే ఇప్పుడు ఈయన పోటీ చేస్తాడంటే గనక అక్కడ వైసీపీ వాళ్ళు భారీ ఎత్తున ఏమన్నా పెడతారేమో, అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. అది ప్లస్ అక్కడ గట్టి అభ్యర్థిని పెడతారేమో తన ఎత్తిన. తను గట్టోడు, తను గబక్కన గనక డెసిషన్ తీసుకుంటే అది సర్ప్రైజ్ డెసిషన్ లాగా ఉండి అక్కడ అభ్యర్థిని మార్చే పరిస్థితి లేకుండా ఉంచాలి అన్నటువంటి ఉద్దేశం. అంటే మరొకసారి ఓటమిని చవి చూడకూడదని తీసుకునే జాగ్రత్తలో భాగంగానే ఈ ల్యాగ్ అంటే ఈ గ్యాప్ ఎక్కువ అవుతుంది, లేట్ అవుతుంది అభ్యర్థులు